ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎవరెవరైతే బాప్తిస్మము పొందుకొని ఉన్నారో వారందరూ ఎవరిని ధరించుకొని ఉన్నారంటున్నారు? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మరి ఈరోజు నువ్వు క్రీస్తును ధరించుకుని ఉన్నట్లయితే నీలో క్రీస్తు కనపడుతున్నాడా? ఈరోజు నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉన్నట్లయితే నీలో నువ్వు కనపడకూడదు, క్రీస్తు కనబడాలి. మనం గమనించినట్లయితే ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనము బంగారాన్ని ఏం చేస్తామండి? ధరించుకుంటాం, నగలను ధరించుకుంటాం, గోల్డ్ చైన్స్ని ధరించుకుంటాం. ఎందుకు? నీ యొక్క స్టేటస్ని అవతల వాళ్ళకి చూపించడానికి నువ్వు ధరించుకుంటా ఉంటావు. పట్టు వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు ఎందుకు వేసుకుంటా ఉంటావు? నీ యొక్క విలువను పెంచుకోవడానికి నువ్వు వేసుకుంటా ఉంటావు. పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తారు? మంచి మంచి వస్త్రాలు వేసుకొని వెళ్తారు. ఎందుకు? మిమ్మల్ని అందరిని గౌరవించడానికి మనం వేసుకొని వెళ్తూ ఉంటాము. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు బాప్తిస్మము పొందుకొని ఉన్నట్లయితే మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మరి ఈరోజు క్రీస్తుని ధరించుకున్న వారు ఎలా ఉండాలి? క్రీస్తుని ధరించుకున్న వారు ఎలా ఉండాలి? వేషధారుల వలె ఉండకూడదు. క్రీస్తును ధరించుకున్న వారు నటించకూడదు. క్రీస్తుని ధరించుకున్న వారు నటించకూడదు. క్రీస్తుని ధరించుకున్న వారు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో నుంచి ఉంటుంది. ప్రేమ ఉండాలి, దయాలత్వం ఉండాలి, దీన మనస్సు ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. యేసు ప్రభువారు ఏ విధంగా తను తగ్గించుకున్నాడో అటువంటి మనస్సు ఈరోజు మనము కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ నీలో కనబడాలి. మరి నువ్వు ధరించుకోకూడని వస్త్రాలు ఏంటియో తెలుసా? కోపం అనే వస్త్రం నీలో ఉండకూడదు, ద్వేషం అనే వస్త్రం నీలో ఉండకూడదు, అసూయ అనే వస్త్రము నీలో ఉండకూడదు, గర్వం అనే వస్త్రము నీలో ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నీలో నివాసము చేస్తాడు. క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. నీ ఇంట్లో ఆయన వెలుగు కనబడుతుంది. పౌలు మీద సౌలుగా ఉన్నప్పుడు ఆయన మీద వెలుగు వస్త్రము పడినది. అప్పుడు ఆయన పౌలుగా మారాడు. ఆయన జీవితం మారిపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తును ధరించుకున్నావా? లేకపోతే పాత వస్త్రం, పాత జీవితమే ఇంకా ధరించుకొని ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నావో క్రీస్తుని ధరించాల్సిందే, ధరించుకొని ఉండాలి. నీలో ఆయన పోలికలు కనబడాలి. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడు, కుమార్తె అయినట్లయితే ఆ తండ్రి పోలికలు నీలో కనబడాలి. నీ ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి అంటే నువ్వు క్రీస్తుని ధరించుకొని తీరాల్సింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటువంటి క్రీస్తు అనే వస్త్రము మనందరిలో ధరింపచేయునుగాక. ఆమేన్.